లిక్కర్ బీర్ బాటిళ్లను ఎంఆర్పీ ధరకే విక్రయించాలి, లేకపోతే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్. వైన్ షాప్ లో మద్యాన్ని ఎంఆర్పీ ధర కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే తొలిసారి తప్పుగా భావించి 5 లక్షల రూపాయల ఫైన్ విధించనుంది. రెండోసారి కూడా ఇదే ఉల్లంఘనకు పాల్పడితే ఇక అంతే సంగతులు. ఏకంగా వైన్ షాప్ లైసెన్స్ నే రద్దు చేయనుంది. ఇది మాత్రమే కాదు, బెల్ట్ షాపులు లేకుండా చూసేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసే వైన్ షాపులకు 5 లక్షల రూపాయల చొప్పున ఫైన్ విధించనుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే. రెండోసారి కనుక బెల్ట్ షాపులకు కానీ మద్యం బాటిల్ సరఫరా చేస్తే ఏకంగా ఆ వైన్ షాప్ లైసెన్స్ నే రద్దు చేయబోతోంది. ఈ మేరకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయడంతో మద్యం వ్యాపారులు, సిండికేట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మద్యం విక్రయాల్లో అక్రమాలు అరికెట్టేందుకు భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్స్లకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మద్యం షాపుల లైసెన్స్లకు భారీగా దరఖాస్తులొచ్చాయి. ఒక్కో టెండర్కు 2 లక్షల రూపాయల రుసుము పెట్టినా సరే 3,396 వైన్ షాపులకు 89,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. చాలా చోట్ల వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయించే వీల్లేదని బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాట తీస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పినా సిండికేట్లు తమ ఇష్టారాజ్యంగా నడుస్తుందని అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెల్ట్ షాపులకు సప్లై చేసినా, ఎక్కువ రేటుకు అమ్మినా భారీ జరిమానా విధిస్తోంది. రెండోసారి గనక తప్పు చేస్తే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏపీ సర్కార్ కొరడా జులిపిస్తూ ఉండటంతో సిండికేట్ వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. సర్కార్ వారి హెచ్చరికలతో మందుబాబులు ఖుషి అవుతున్నారు. మద్యం రేట్లు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న శ్రీకాకుళం జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు జిల్లాలో బెల్ట్ షాపులకు అవకాశమే లేదని అంటున్నారు. అయితే ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకే కొన్ని చోట్ల మద్యం విక్రయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. నూతన మద్యం విధానం తీసుకొచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంఆర్పీ వైలేషన్ కూడా లేదు, ఏ విధమైనటువంటి బెల్ట్ షాపులకు అనుమతించడం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా షాప్ దగ్గర అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉంచుతున్నాము. మరోవైపు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి రేట్స్ విషయంలో కూడా గతంలో మాదిరి కాదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నామంటూ ఒక ఏదైతే ఇప్పటికే ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే ఎంఆర్పీ వైలేషన్ ఉండదు, బెల్ట్ షాపులకు అసలు అవకాశం లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు బెల్ట్ షాపులు లేకుండా ఏదైతే రన్ చేయడం కూడా కుదరదు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా అమౌంట్స్ కట్టి వేలంలో ఈ షాప్స్ అనేది దక్కించుకున్నారు. అసలు ప్రస్తుతం మనం షాప్ దగ్గర ఉన్నాము. సార్, ఎంఆర్పీ వైలేషన్ విషయంలో గైడ్ లైన్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఏంటి గైడ్ లైన్స్ అంటే ఎంఆర్పీ ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మితే మాత్రం 5 లక్షలు ఫైన్ అని చెప్పారు. అది ఎంఆర్పీ వైలెన్స్ మాత్రం మా దగ్గర అయితే లేదు, మీకు ఎక్కడ ఉంది నాకు తెలియదు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఒక షాప్ దగ్గర మనం అయితే ఎంఆర్పీ వైలేషన్ పైన 5 లక్షల వరకు ఏదైతే జరిమానా ఉందనే విషయాన్ని తమకు నోటీసులో ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఎంక్వైరీ కూడా చేసాము. అయితే ఈ షాప్లో ఎంఆర్పీకి సంబంధించినటువంటి రేట్స్ అయితే అమ్ముతున్నారని చెప్తున్నారు. అసలు చెప్పు బాబు, ఈ షాప్లో మద్యం మీరు కొనుగోలు చేస్తున్నారా? కొనుగోలు చేస్తున్నాం సార్. పొద్దున్న కష్టపడతాం, లేబర్ మేము ఎక్కడ దొక్కాడిన బతుకులం అవి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు తగ్గిస్తాం, రేట్లు తగ్గలేదు. అదే రేట్లు మెయింటైన్ చేస్తున్నారు. మిగతా రేట్స్ ఎలా ఉన్నాయి సార్? మ్యాక్సిమం ప్రెజెంట్ ఇప్పుడు రేట్లు పాత రేట్లు అయితే ఓన్లీ కేవలం ఇది 100 రూపాయలు బ్రాండ్ తెచ్చారండి, చీప్ మేకర్. అది పక్క క్వాలిటీ కాదండి. ఇప్పుడు ఎంహెచ్ ఎస్ప్రీమ్ ఉన్నాయి కదా, ఏపీఎం, ఆ రేట్లు ఏవి తగ్గలించలేదండి. అవే రేట్లు మెయింటైన్ చేస్తానండి, అవే రేట్లు ఇస్తానండి. మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం కష్టమే అండి. ఓకే, రేట్స్ విషయంలో వీళ్ళు తగ్గించలేదనే ఒక ఆవేదన అయితే మన వాళ్ళు చెప్తున్నారు. ఎంఆర్పీ రేట్స్ ఎలా ఉన్నాయో అవే ఉన్నాయని చెప్తున్నారు. బ్రదర్, ఒకసారి
ఇప్పుడు మందు కొంటున్నావు కదా, ఏమైనా ఈ సీసా మీద ఉన్న రేట్ అమ్ముతున్నారా, ఎక్కువ అమ్ముతున్నారా? అక్కడ కంపెనీ ఇచ్చిన రేట్ అమ్ముతాం. వాళ్ళు బుడ్డి మీద ఏ రేట్ ఉంటే ఆ రేట్ ఇస్తారు. ఎక్కువేం తీసుకోవట్లేదు. ఎక్కువ ప్రస్తుతానికైతే మనం శ్రీకాకుళంలో చూడొచ్చు, కొంతమందిని ఇప్పటికే మనం ఇంటర్వ్యూ అడిగాము, వాళ్ళు మాట్లాడారు. అయితే ఎంఆర్పి వైలేషన్ అయితే ఇక్కడ అవ్వట్లేదు అనే విషయాన్ని అయితే వీరు చెప్తున్నారు. అయితే ఎంఆర్పి వైలేషన్ మీద స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో షాప్స్ వాళ్ళు కూడా తమకు ఇన్ఫర్మేషన్ ఉంది, సో మేము ఎంఆర్పి వైలేషన్ చేయడం లేదని చెప్తున్నారు. బెల్ షాప్స్ మీద కానీ ఎంఆర్పి వైలేషన్ మీద కానీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తే ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ ఉంటుందని చెప్పి అయితే మందుబాబులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.